Hello everyone, in this video I am going to explain about the isotonic solutions. ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే మళ్ళీ కొత్తగా అనుకోవద్దు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సొల్యూషన్స్ అనేవి ఫస్ట్ ఇంట్రావీనస్ సొల్యూషన్స్ అనేవి బేస్డ్ ఆన్ దర్ క్లినికల్ ప్రాక్టీస్ 3 కింద అంటే క్రిస్టలాయిడ్స్, కొల్లాయిడ్స్ మెయిన్లీ 2 అండ్ సమ్టైమ్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ క్రిస్టలాయిడ్స్ కింద, కొల్లాయిడ్స్ కింద డివైడ్ చేశారు. అండ్ దాని తర్వాత బేస్డ్ ఆన్ దర్ ఆస్మలాలిటీ అంటే నేను చెప్పాను ఇన్ ద ప్రీవియస్ వీడియోలో. సొల్యూట్స్ అంటే బ్లడ్లో ఉండే సొల్యూట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ మనం ఇచ్చే ఐసోటోనిక్ సొల్యూషన్స్లో ఉండే కాన్సన్ట్రేషన్ అంటే సోడియం, పొటాషియం క్లోరైడ్ అండ్ అదర్ ఎలక్ట్రోలైట్స్ హ్యావ్ సిమిలర్ కాన్సన్ట్రేషన్ విత్ ద బ్లడ్ సొల్యూట్స్. అంటే బ్లడ్లో ఉండే సోడియం, క్లోరైడ్, కాల్షియం, పొటాషియం ఇవి అండ్ ఐసోటోనిక్లో ఉండే సొల్యూషన్స్లో ఉండే ఇవి సేమ్గా అంటే సిమిలర్ కాన్సన్ట్రేషన్గా ఉంటాయి అనమాట. దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ 0.9% NS. హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే సొల్యూట్స్ అంటే బ్లడ్లో ఉండే సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ కన్నా హైపోటోనిక్ సొల్యూషన్స్లో ఉండే కాన్సన్ట్రేషన్ అంటే సోడియం కానీ క్లోరైడ్ కానీ ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది లోవర్గా ఉంటాయి. హైపో అనే పేరులోనే ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ అబౌట్ దిస్ బికాస్ ఇన్ ది ప్రీవియస్ వీడియో ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. And hypertonic solutions, in that the higher concentration of solutes than the blood components like sodium and potassium. So this best example is dextrose 5% in 0.9% NS. So this is about isotonic solutions and like types. Then coming to isotonic solution, here isotonic solutions are 4 types like normal saline, ringer lactate, ringer solution and dextrose 5%. These are the isotonic solutions. These are very important, and in each now I am going to explain about each solution like NS, RL, ringers. So now here it is. So isotonic solutions, first one is 0.NS normal saline. ఈ నార్మల్ saline ఎక్కడ వాడతారు అంటే ఎప్పుడు వాడతారు అంటే టు ట్రీట్ లో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. అంటే నేను చెప్పాను, గుర్తుపెట్టుకోమని చెప్పాను ఎక్స్ట్రా సెల్యులర్ అంటే ఏంటి, ఇంట్రావాస్కులర్ అంటే ఏంటి, ఇంట్రాసెల్యులర్ అంటే ఏంటి అని చెప్పి. ఎక్స్ట్రా సెల్యులర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ అంటే ఏమొస్తాయి ఇంట్రావాస్కులర్, ఎక్స్ట్రావాస్కులర్ అనమాట. ఇప్పుడు అంటే బ్లడ్లో ఇంట్రావాస్కులర్ అంటే బ్లడ్డే కదా, అంటే ఎక్స్ట్రా సెల్యులర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇంట్రావాస్కులర్, ఎక్స్ట్రావాస్కులర్. అంటే ఇప్పుడు బ్లడ్లో కానీ అండ్ ఎక్స్ట్రావాస్కులర్ ఫ్లూయిడ్లో కానీ లాస్ అయిపోతే ఆ ఫ్లూయిడ్ని మనం రీప్లేస్ చేయడానికే ఈ ఎన్ఎస్ సొల్యూషన్ అనేది వాడతాం అనమాట. నార్మల్ సెలైన్ యూస్ చేస్తాం. ఫ్లూయిడ్ వాల్యూమ్ టు ట్రీట్ లో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ యాజ్ ఇన్ ఫ్లూయిడ్ వాల్యూమ్ డెఫిసిట్. అవే ఎక్స్ట్రా అంటే ఇంట్రావాస్కులర్లో ఫ్లూయిడ్ లాస్ అయిపోయే కండిషన్స్ ఏంటి అంటే హిమరేజ్ అంటే బ్లడ్ లాస్ అనమాట. బ్లడ్ లాస్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్లో బ్లడ్ తగ్గిపోవడమే కదా. సో ఇంట్రావాస్కులర్లో కంటెంట్ అనేది తగ్గిపోవడం అంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం అంటే హిమరేజ్ కండిషన్లో మనం ఐఎన్ఎస్ ఇస్తాం. దెన్ నెక్స్ట్ సివియర్ వామిటింగ్ ఆర్ డయేరియా. ఈ సివియర్ వామిటింగ్ ఆర్ డయేరియా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది లాస్ అయిపోతాం అనమాట. అంటే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోవడం కానీ ఎక్స్ట్రా వాస్కులర్లో ఉండే ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకే మనకి స్కిన్ టర్గర్ కూడా అవుతూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు డీహైడ్రేట్ అయిపోయినప్పుడు. దెన్ హెవీ డ్రైనేజ్ ఫ్రమ్ జిఐ సక్షన్ అండ్ ఫిస్టులస్. అంటే ఏదైనా జిఐ సర్జరీ జరుగుతున్నప్పుడు లేదా సక్షన్ చేస్తాం, ఆ టైంలో ఏమైనా సర్జరీస్ అయినప్పుడు సక్షనింగ్ చేస్తాం. అలాంటప్పుడు అంటే వూండ్స్ నుంచి కానీ ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం కానీ లేకపోతే కంటెంట్ ఎక్కువ ఫ్లూయిడ్ అనేది బయటకు హెవీ డ్రైనేజ్ అంటే డ్రైన్స్ పెడుతూ ఉంటారు ఆఫ్టర్ సర్జరీ అయిపోయాక ఒక అంటే బ్లడ్తో కానీ వాటర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటప్పుడు ఎక్కువ డ్రైనేజ్ అనేది ఉంటే అలాంటప్పుడు కూడా ఈ నార్మల్ సెలైన్ వాడతారనమాట ఆ ఫ్లూయిడ్ని రిప్లేస్ చేయడానికి. ఓకే, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో లాస్ అయితే ఎన్ఎస్ ఇస్తాం. ఇంకా ఎలాంటి కండిషన్స్లో ఇస్తామంటే షాక్లో అంటే హైపోవోలిమిక్ షాక్ అనమాట. హైపోవోలిమియా అంటే నేను చెప్పాను, హైపోవోలిమియా అంటే సివియర్ డిహైడ్రేషన్ అనమాట. అంటే టిష్యూ పర్ఫ్యూషన్ అనేది జరగలేదు సరిగా. మీరు ఇక్కడ చూడొచ్చు హైపోవోలిమియా అంటే దిస్ ఈజ్ వెన్ ద ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఈజ్ రెడ్యూస్డ్. అంటే ఇందాక ఏం చెప్పాను, ఎక్స్ట్రా సెల్యులర్ అనే కదా చెప్పాను. అంటే ఈ ఫ్లూయిడ్ వాల్యూమ్ లాస్ అయిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దెర్ ఈజ్ అన్ యాక్చువల్ లాస్ ఆఫ్ వాల్యూమ్. అంటే మన బాడీలో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది లేదు.
అప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ అన్ ఇన్అప్రోప్రియేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్. వాల్యూమ్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, సర్క్యులేషన్ కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే అంత వాల్యూమ్ ఉంటేనే ప్రాపర్ సర్క్యులేషన్ అనేది హార్ట్ పంప్ చేయగలదు. ఒకవేళ బ్లడ్ అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతి సెల్కి కావాలనుకున్న ఫంక్షన్ జరగడానికి కావాల్సిన ఫ్లూయిడ్ అనేది పంప్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, డిహైడ్రేషనే అవుతుంది. సో అంటే ఇప్పుడు అర్థమైందా, హైపోవోలిమిక్ షాక్ అంటే సివియర్ డిహైడ్రేషన్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోవడం వల్ల ఎన్ఎస్ వాడతాం. తర్వాత మైల్డ్ హైపోనెట్రీమియా. నేను ఎన్ఎస్లో ఏముంటుంది, సోడియం క్లోరైడ్, ఇది 154 మాలిక్యూల్స్ అండ్ ఇది 144 లైక్ దట్. దిస్ ఇస్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఇన్ 0.9% ఎన్ఎస్ అనమాట. హైపోనైట్రీమియా అంటే ఏంటి, సోడియం తగ్గిపోవడమే. నేను చెప్పాను లెస్ దెన్ 135 కన్నా ఉంటే దాన్ని ఆ కండిషన్ ఏమంటాము, మైల్డ్ హైపోనైట్రీమియా. అంటే సోడియం రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఎస్లో, నార్మల్ సెలైన్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఈ హైపోనైట్రీమియా కండిషన్లో వాడతాం. మెటబాలిక్ ఎసిడోసిస్ అంటే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్. అంటే డయాబెటిక్ అంటే ఏంటి, గ్లూకోజ్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. వాటిని మెయింటైన్ అంటే ఇప్పుడు డయాబెటీస్లో గ్లూకోజ్ ఒకటే ఎక్కువ అయిపోతే కండిషన్ ఏమైపోద్ది, హైపర్ గ్లైసిమియా స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం సోడియంని పెడతాం, అంటే సోడియంని రీప్లేస్ చేస్తాం, పంపిస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ అయినప్పుడు ఓవర్ఫ్లోడ్ అయిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇది ఇచ్చి ఇది ఎక్కువ అయిపోతే ఓవర్ఫ్లోడ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు, డయూరిటిక్స్ ఇచ్చుకుంటారు. డయూరిటిక్స్ వల్ల ఏమవుతుంది, డయూరిటిక్స్ అంటే ఏంటి, బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఎడిమా కానీ వాటర్ కంటెంట్ కానీ ఉంటే దాన్ని యూరిన్ ద్వారా డయూరిటిక్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే కిడ్నీ ద్వారా ఎక్కువ ఎక్స్ట్రీట్ అయ్యేటట్టు చేస్తాయి. సో మెటబాలిక్ ఎసిడోసిస్ కండిషన్స్లో కూడా మనం నార్మల్ సెలైన్ వాడతాం. అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, నేను చెప్పాను ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎందుకు అంటే, బ్లడ్ యొక్క సొల్యూట్స్ యొక్క కాన్సన్ట్రేషన్, అంటే బ్లడ్లో ఉండే నార్మల్ లైక్ సోడియం అండ్ పొటాషియం ఈ కాన్సన్ట్రేషన్ అండ్ నార్మల్ సెలైన్లో ఉండే కాన్సన్ట్రేషన్ రెండు సిమిలర్ అనమాట. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో క్లాట్ అవ్వకుండా ఉండాలంటే, సో మనం ఈ సొల్యూషన్స్ ఇందులో యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, బ్లడ్ యొక్క విస్కాసిటీ తగ్గి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ప్రాపర్గా వెళ్తుంది. మనం ఎంత ఫ్లూయిడ్ బ్లడ్లో పంపించినా కూడా అప్పుడు ఏం అవ్వదు. అంటే ఎంత ఫ్లూయిడ్ అంటే పర్టికులర్ ఫ్లూయిడ్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ వెయిట్. ఎంత ఫ్లూయిడ్ అయితే అంత ఫ్లూయిడ్ ఇచ్చేస్తామంటే పేషెంట్లో మళ్ళీ ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట. దెన్ కమింగ్ టు రిససిటేషన్ అంటే సిపిఆర్ కాదు, అలా ఏమనుకోవద్దు. రిససిటేషన్ అంటే సో మెనీ రిససిటేషన్ టైప్స్ ఆర్ దేర్. వాల్యూమ్ రిససిటేషన్ అంటే ఏంటి అంటే, సో ఇదైనా హైపోవోలిమియా అన్న రెండు సిమిలర్గానే ఉంటాయి. అంటే ఏంటి వాల్యూమ్ రిససిటేషన్ అంటే, ఫ్లూయిడ్స్ అనేవి టిష్యూ పర్ఫ్యూషన్ని మెయింటైన్ చేయలేవు అనమాట. లైక్ హైపోవోలిమియా కండిషన్లే. హైపోవోలిమియా అంటే ఏంటి, అక్యూట్ హెమరేజ్ జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సివియర్గా ఫ్లూయిడ్స్ లాస్ అయిపోవడం వల్ల పంపించాలి అంటే టిష్యూ పర్ఫ్యూషన్ మెయింటైన్ చేయడానికి ఉండే ఫ్లూయిడ్స్ అనేవి సరిపోవు. దాన్ని వాల్యూమ్ రెసిసిటేషన్ అని అంటాం అనమాట. సో అలాంటి రెసిసిటేషన్ టైంలో కూడా మనం ఈ నార్మల్ సెలైన్ అనేది ఇవ్వాలి. సో జస్ట్ వన్స్ ఐ వాంట్ టు క్లియర్ అబౌట్ దిస్. ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటే ఇంట్రావాస్కులర్ అంటే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ కానీ ఫ్లూయిడ్ అనేది లాస్ అయిపోతే ఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఎలాగా, హెమరేజ్, సివియర్ వామిటింగ్ ఆర్ డయేరియా, హెవీ డ్రైనెస్ ఫ్రమ్ జిఐ ట్రాక్ట్, షాక్, మైల్డ్ హైపోనైట్రీమియా, మెటబాలిక్ ఎసిడోసిస్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకే, చెప్పాను బాగానే ఉంది అంతవరకు. ఓకే, ఇలాంటి కండిషన్స్లో మనం ఇస్తాం. ఒకవేళ కార్డియక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మీరు ఎన్ఎస్ ఇవ్వచ్చా అంటే, మనం అప్పుడు వాళ్ళని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ కండిషన్, వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ బట్టి మనం చూసుకొని కార్డియక్ పేషెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే కార్డియక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే రీనల్ డిసీజ్ ఉంటుంది. కార్డియక్ పేషెంట్స్ మ్యాక్సిమం రీనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, రీనల్ అంటే ఏంటి అంటే యాడిక్వేట్ ఎక్స్క్రీషన్ అనేది జరగదు రీనల్ డిసీజ్ ఉంటే. అప్పుడు ఏమవుతుంది, కార్డియక్ ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట. అంటే బాడీలో ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఈ కార్డియక్ పేషెంట్స్లో కానీ రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఓవర్లోడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి
ఈ నార్మల్ సెలైన్ ఇవ్వాలంటే కొంచెం మనం చూసుకోవాలన్నమాట, అన్నీ కన్సిడర్ చేసుకోవాలి, పేషెంట్ యొక్క ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ. ఓకేనా. నా కమింగ్ టు సెకండ్ వన్ ఈజ్ రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్. రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్ అంటే, లాక్టేట్ అంటేనే సంథింగ్ లాక్టేస్, లాక్టేట్ అంటే గ్లూకోజ్ సంబంధించింది ఏదో ఉంది అని చెప్పి. సో రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్స్లో ఏమేమి ఉంటాయి అంటే, దీన్ని హార్ట్మన్ సొల్యూషన్ అని కూడా అంటాము. ఇందులో సోడియం ఉంటుంది. నార్మల్ సెలైన్లో ఓన్లీ సోడియం అండ్ క్లోరైడే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది, బైకార్బోనేట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్స్లో ఉన్నాయన్నమాట. దిస్ రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఈజ్ ద ఫిజియోలాజికలీ మోస్ట్ అడాప్టబుల్ బికాస్ ఎందుకంటే బాడీస్లో బ్లడ్ సీరం అండ్ ప్లాస్మా కాంపోజిషన్ అన్ని కంటెంట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్లాస్మాలో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రోలైట్స్ ఈ రింగర్ లాక్టేట్ సొల్యూషన్ అనేది కంపోజ్ చేసుకుంటుంది. అంటే ఈ రింగర్ లాక్టేట్ సొల్యూషన్స్లో ఇవన్నీ అయాన్స్ ఉన్నాయి. అదే ఓన్లీ నార్మల్ సెలైన్కి వచ్చేస్తే ఓన్లీ సోడియం అండ్ క్లోరైడ్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని అయాన్స్ ఉన్నాయి. అంటే ప్లాస్మాలో బ్లడ్ సీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మన బాడీకి ఇది ఈజీగా అడాప్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ బర్న్ ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళు సివియర్ అంటే టోటల్ బాడీ వాటర్ కంటెంట్ అనేది లోస్ అయిపోతారు అనమాట. ఎందుకంటే బర్న్ అంటే ఏంటి, వేడికి ఆవిరికి ఏదైనా కూడా వాటర్ అనేది డిహైడ్రేట్ అయింది. అదే మనకే బర్న్ ఇంజురీస్ అయినప్పుడు ఖచ్చితంగా సివియర్ ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది అనమాట. మీన్స్ ద వాటర్ మేబీ ఎవాపరేటెడ్ దేర్. అప్పుడు ఏమవుతుంది, మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఓన్లీ సోడియం అండ్ క్లోరైడ్ ఇస్తే సరిపోదు కదా, అన్ని అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో బర్న్స్ పేషెంట్స్లో మ్యాక్సిమం మీకు మీ అందరికీ తెలుసుంటే బర్న్స్ ఏం వాడతారు అంటే, అందరికీ తెలుసు ఆర్ఎల్ వాడతారు అని చెప్పి. సో ఆర్ఎల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ బర్న్ ఇంజురీస్ పేషెంట్స్. రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్స్ కూడా సేమ్ ఉంటాయి. లైక్ బర్న్ ఇంజురీస్ మొత్తం ఫ్లూయిడ్స్ అనేవి రీప్లేస్ చేయాలి. అండ్ ఫిస్టులా డ్రైనేజ్ అంటే సివియర్ బ్లడ్ లాస్ అయిపోవడం వల్ల ప్లాస్మా పోతుంది, సీరం పోతుంది, కాబట్టి రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్ అనేది ఇస్తాం. దెన్ టు రీప్లేస్ జిఐ ట్రాక్ట్ ఫ్లూయిడ్ లాస్ అనమాట. And patients who are experience acute blood loss or hypovolemia, in that condition in also we can give this ringer lactate solution. ఎప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి అంటే రింగర్ లాక్టేట్ సొల్యూషన్, లాక్టేట్ అంటే గ్లూకోజ్. సో మనకు తెలుసు మెటబాలిజం ఎలా అవుతుంది మన బాడీలో అంటే, ఏదైనా ఫుడ్ ఇంజెస్ట్ చేయగానే అదేమవుతుంది, గ్లూకోజ్ అనేది లివర్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ద్వారా అది గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి మజిల్స్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యి మనం ఫంక్షన్ చేస్తాం, మజిల్ ఫంక్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు. ఆ లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఇన్సులిన్ సరిగ్గా సెక్రీట్ చేయగలరా? లేదు. అప్పుడు మనం అన్నీ అంటే రింగర్స్ లాక్టేట్లో లాక్టేట్ కంటెంట్ ఉంది, ఇది ఉంది, లాక్టేట్ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఇచ్చామంటే పేషెంట్ దీన్ని చేయలేడనమాట. సో హియర్ ఐ గివెన్ ఎల్ఆర్ ఈజ్ ద మెటబలైజ్డ్, అంటే రింగర్ లాక్టేట్ సొల్యూషన్ అనేది లివర్లో మెటబలైజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, విచ్ కన్వర్ట్స్ లాక్టేట్ టు బైకార్బోనేట్. అంటే లాక్టేట్ అనేది బైకార్బోనేట్ కింద కన్వర్ట్ అయ్యి దెన్ అది బాడీ పార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు లివర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఈ మెటబలైజేషన్ ఉండదన్నమాట. అంటే లాక్టేట్ అనేది బైకార్బోనేట్ కింద కన్వర్ట్ అవ్వదు, వాళ్ళకి అప్పుడు ఓవర్లోడ్ అయిపోద్ది. అంటే లాక్టిక్ అసిడోసిస్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో లాక్టిక్ అసిడోసిస్ కండిషన్లో మీరు ఇవ్వకూడదు. ఓకే. అండ్ డోంట్ గివ్ ఎల్ఆర్ అంటే రింగర్ లాక్టేట్ సొల్యూషన్ టు పేషెంట్స్ విత్ లివర్ డిసీజ్ యాజ్ దే కాంట్ మెటబలైజ్ లాక్టేట్, నేను ముందే చెప్పినట్టు. దెన్ యూస్డ్ కాషియస్లీ ఇన్ పేషెంట్స్ విత్ సివియర్ రీనల్ ఇంపైర్మెంట్ బికాస్ ఇట్ కంటెంట్స్ సమ్ పొటాషియం. పొటాషియంకి దీనికి సంబంధం ఏంటి అంటే, రీనల్ ఇంపైర్మెంట్ అంటే రీనల్ పేషెంట్స్కి పొటాషియంని కూడా పంపించే, అంటే ఎక్స్క్రీషన్ అప్పుడు పొటాషియం కూడా ఓవర్లోడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే రీనల్ పేషెంట్స్లో సరిగా ఎక్స్క్రీషన్ అవ్వదు, అంటే సోడియం అవ్వదు, పొటాషియం అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, పొటాషియం ఓవర్లోడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రీనల్ పేషెంట్స్లో పొటాషియం ఓవర్లోడ్ అవుతుంది. బట్ రింగర్ లాక్టేట్కి దీనికి సంబంధం ఏంటి అంటే, నేను ఇక్కడ చెప్పాను పొటాషియం అనేది కంటైన్ చేస్తుంది రింగర్ లాక్టేట్ అని చెప్పి. సో ఈ పేషెంట్స్లో కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి, ఇచ్చే ముందు ప్రికాషన్స్ చూసుకోవాలన్నమాట. వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ పేషెంట్ పొటాషియం లెవెల్స్ తగ్గాయి అనుకోండి, రీనల్
పేషెంట్లో పొటాషియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు రింగర్ లాక్టేట్ ఇవ్వచ్చు. ఎందుకంటే రింగర్ లాక్టేట్ పొటాషియం కంటైన్ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు అనమాట. దెన్ రింగర్ లాక్టేట్ షుడ్ నాట్ గివ్ టు ఏ పేషెంట్ వేర్ pH is greater than 5. This is related to metabolic acidosis, metabolic alkalosis. That I will make another video. I said bicarbonate, metabolic acidosis, metabolic alkalosis and pH. There is a big confusion will be there if I'll explain here. So I hope you understand now where to use this ringer lactate solution. Burns patient fistula drainage to replace GI tract fluid loss, and where not to use is those who have liver metabolized system, like లివర్ పేషెంట్స్ కానీ అండ్ రీనల్ పేషెంట్స్, కార్డియా పేషెంట్స్ ఉన్నప్పుడు మనం కొంచెం కాషియస్ అంటే ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట మా పేషెంట్స్కి మనం రింగర్ లాక్టేట్ ఇచ్చే ముందు. తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్ రింగర్ సొల్యూషన్. అండ్ దిస్ రింగర్ సొల్యూషన్ ఆల్సో సేమ్ లైక్ రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్. అంటే ఇది కూడా Na+, K+, Cl-, Ca+ కంటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే లాక్టేట్ అనేది లేదన్నమాట ఈ రింగర్ సొల్యూషన్లో. లాక్టేట్ లేకపోతే ఏమవుతుంది, మనం లివర్ పేషెంట్స్కి ఈజీగా రింగర్ సొల్యూషన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఫ్లూయిడ్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఎందుకు, లివర్ పేషెంట్స్కే కదా మెటబాలైజ్ చేసుకోలేరు. నార్మల్ పేషెంట్స్ లాక్టేట్ మెటబాలైజ్ చేసుకోగలరు. కానీ ఇప్పుడు లివర్